ఓం శాంతి. ఈరోజు జనవరి 15వ తేదీ 2025. శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. ఆత్మిక పిల్లలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మధురమైన పిల్లలైన మిమ్మల్ని స్వచ్ఛ బుద్ధి కలవారుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ఎప్పుడైతే మీరు స్వచ్ఛంగా అవుతారో అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ డ్రామాలో రచింపబడి ఉన్న బాబా కూడా తప్పించుకోలేనటువంటి ప్లాన్ ఏమిటి? సమాధానం: ప్రతి కల్పంలో బాబా తమ పిల్లల వద్దకు రావాల్సిందే. పతితులైన దుఃఖితులైన పిల్లలను సుఖవంతులుగా తయారు చేయవలసిందే. డ్రామాలోని ఈ ప్లాన్ రచింపబడి ఉంది. ఈ బంధనం నుండి బాబా కూడా తప్పించుకోలేరు. ప్రశ్న: చదివించే తండ్రిలోని ముఖ్యమైన విశేషత ఏమిటి? సమాధానం: వారు చాలా నిరహంకారులై పతిత ప్రపంచంలోకి, పతిత తనువులోకి వస్తారు. బాబా ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గ యజమానులుగా తయారు చేస్తారు. మళ్ళీ మీరు ద్వాపర యుగంలో వారికి బంగారు మందిరాలను నిర్మిస్తారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని వేరే ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి అని పిల్లలు దుఃఖంతో తండ్రిని పిలుస్తూ వచ్చారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మాయ ఆకర్షణ ఎంతగానో ఉంది. దాని నుండి మీ మొహం తిప్పుకోవాలి. సదా మేము ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము, భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అని సంతోషంలో రోమాంచకులవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా అవ్వాలి. ఏ విధంగా బాబా నిరహంకారులై పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తారో అలాగే బాబా సమానంగా నిరహంకారులుగా అయి సేవ చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఒక్కరితో సర్వ సంబంధాలను నిర్వర్తించే సర్వ అంచుల నుంచి ముక్తమైన సంపూర్ణ ఫరిస్తా భవ. వరదానం యొక్క వివరణ: ఏదైనా వంటకాన్ని తయారు చేసేటప్పుడు అది తయారైపోయినప్పుడు అంచులను వదిలివేస్తుంది. అలాగే ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా సర్వ అంచుల నుంచి, అంటే సర్వుల యొక్క అంచుల నుంచి దూరం అవుతూ ఉంటారు. అంటే అన్ని వైపుల నుంచి మనస్సు దూరం అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అన్ని బంధనాల నుంచి వృత్తి ద్వారా విముక్తులుగా అయిపోతారో, అనగా ఎవరిపైన ఎప్పుడైతే మోహం అనేది ఉండదో అప్పుడు సంపూర్ణ ఫరిస్తాలుగా అయిపోతారు అంటున్నారు బాబా. ఒక్కరితో సర్వ సంబంధాలను నిర్వర్తించటమే ఆ ఆధారము. దీని ద్వారానంటే అలాంటి సంపూర్ణ ఫరిస్తా స్థితి అనుభవం కావాలి అంటే ఒక్కరితో సర్వ సంబంధాలను నిభాయించుకోవాలి. దీని ద్వారా అంతిమ ఫరిస్తా జీవితం యొక్క గమ్యమును సమీపంగా అనుభవం చేసుకుంటారు. బుద్ధి భ్రమించేది కూడా ఆగిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: స్నేహము ఎటువంటి అయస్కాంతం అంటే అది గ్లాని చేసే వారిని కూడా సమీపంగా తీసుకొచ్చేస్తుంది. మంచిది. ఓం శాంతి.